వెల్కమ్ టు ద క్రికెట్ లైఫ్. వరల్డ్ కప్ విన్నర్ ఇండియా ఐర్లాండ్ చేతిలో ఘోర ఓటమికి కారణం ఏంటో తెలుసా? చివరి వరకు చూడండి. ఫస్ట్ మ్యాచ్లో ఇండియా 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఒక్క అభిషేక్ శర్మ తప్ప ఎవరూ బ్యాటింగ్ సరిగ్గా ఆడలేదు. ఐర్లాండ్ బౌలర్స్ ఒక గొప్ప ప్లానింగ్తో బరిలోకి దిగారు. అదేంటంటే డీప్ స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ వికెట్లో బౌండరీస్ చాలా పెద్దవి. వాళ్ళు అటువైపే బాల్ వెళ్ళేలా బౌలింగ్ చేశారు. మనలు రావడం, పుల్ షాట్ ఆడడం, క్యాచ్ ఇవ్వడం, ఫ్లిక్ షాట్ ఆడడం, క్యాచ్ ఇవ్వడం. ఈ ప్లాన్ అర్థం చేసుకునే లోపే మ్యాచ్ పోయింది. సెకండ్ మ్యాచ్లో 155 టార్గెట్ కట్ చేస్తే పవర్ ప్లేలోనే 4 వికెట్స్ పడిపోయాయి. రీజన్ జైముంద్రా. మనోడే కానీ ఐర్లాండ్కి ఆడుతున్నాడు. సూపర్గా బౌలింగ్ చేశాడు. పవర్ ప్లేలో 3 వికెట్లు తీశాడు. ఒక్క తిలక్ వర్మ తప్ప బ్యాటింగ్లో అందరూ ఫెయిల్ అయిపోయారు. చివరిలో హర్షిత్ రాణా బాగా ఆడాడు కానీ గెలిపించలేకపోయాడు. ఇండియా ఈ సిరీస్ ఓడిపోవడానికి అసలైన రీజన్ ఏంటంటే మనోళ్ళు పిచ్ని అర్థం చేసుకోలేకపోయారు, బ్యాటింగ్లో విఫలమయ్యారు. అండ్ ఐర్లాండ్ కూడా సూపర్గా ఆడారు. మరి ఐర్లాండ్ గురించి మీరేమంటారో కింద కామెంట్ చేయండి.